హాయ్ అండి. ఈరోజు నేను చేప పులుసు పెడుతున్నాను. ఉల్లిపాయలు, టమాటా, కరివేపాకు, పచ్చిమిర్చి, మసాలాలకండి అల్లం వెల్లిపాయ పేస్ట్, గసగసాలు ఒక 2 స్పూన్లు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, ధనియాలు, గసగసాలు ఇవన్నీ పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. ఉల్లిపాయ, టమాటా ఈ మసాలాలు పేస్ట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిరకాయలు అక్కర్లేదు పులుసులో వేసుకోవటానికి. ఇవన్నీ పేస్ట్ చేసి చూపెడతాను. చేపల పులుసు అండి. అంటే ఎండు ముక్కలు అనేవి ఫ్రై చేసి పక్కన పెట్టాను ఫ్రైకి అని. పొట్ట ముక్కలు, తలకాయ, తోక, కొన్ని ఎండు ముక్కలు, పొట్ట కింద ముక్కలు పులుసు పెడుతున్నాను. మట్టి దాకలు అండి. మట్టి దాకలో పెడదామని పొయ్యి మీద మట్టి దాక పెట్టి ఆయిల్ వేసాను. వేడవ్వాలి. ఆయిల్ వేడవ్వింది. ఇప్పుడు మసాలాలు అండి. మసాలా చెప్పాను కదండి, మొత్తం అన్ని మసాలాలు టమాటా, ఉల్లిపాయ పేస్ట్ చేసి ఇందులో వేసుకుందాము. వేగాలండి. కరివేపాకు, పచ్చిమిర్చి అండి, వేగుతుందండి. ఇప్పుడు కారము, సరిపడా కారం, అలాగే పసుపు, కొంచెం చేప ముక్కల్లో వేసుకుందాము లైట్గాని, కొంచెం మసాలాలో వేసుకుందాము. ఇప్పుడు చేప ముక్కలు వేసేద్దామండి. వాటితో పాటు వేస్తే బాగుంటాయి. ఇది మగ్గాలి బాగానే. మసాలాతో పాటు ముక్కలు వేగుతున్నాయండి. పచ్చివాసన అంతా పోవాలి. ఎర్రమీను అంటారు కదండి, ఎర్రమీను ముక్కలు ఇలా తిరిగేసేసుకోవాలి. అంటే పచ్చి అంతా పోవాలండి, మగ్గాలి. బాగా మగ్గినాయండి చేపలు మసాలాతో పాటు. ఇప్పుడు చింతపండు రసం వేసుకుందాము. తీసి పెట్టాను. పులుసు వేస్తానండి. ఇలా కుదుపుకోవాలి. సిగరెట్ అయితే కలపొద్దు. మూత పెట్టేసుకొని దగ్గరికి మరగనిచ్చేద్దాము. ఉప్పు సరిపోలేదండి. పులుసులో ఉప్పు వేద్దాము. ఇంకా దగ్గరికి అవ్వాలండి. బెండకాయలు అయితే వేయలేదు ఈరోజు నేను. కొత్తిమీర కూడా లేదని దొరకలేదు.
అందుకే ధనియాలు ఎక్కువ వేసాను మసాలాలో. దగ్గరికి అయిపోయిందండి పులుసు, మట్టి దాకలో చేపల పులుసు. పొట్ట కింద ముక్కలు తల తోక పెట్టాను కదండి, తలకాయ కాడ ముక్కలు మిగతాయన్నీ వేయించేసాను మసాలా పెట్టి. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. మట్టి దాకలో చేపల పులుసు రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్.